పెద్దలు ఈ పంచరత్న కీర్తనను మొదట అనుకొని వరుసగా రాశారంటే కాదు, కాలాంతరంలో కొన్ని చేరి పంచరత్నాలుగా అది స్థిరపడిపోయింది. నాట అంత్యసూరుట ఒక సామెత ఉంది. అందువల్ల ఆ సామెత అనుసరించి నాటరాగంతో త్యాగయ్య వారు మొదటి కీర్తన సంభావించారు. ఎవరి గురించి రావాలి, ఎవరు సర్వోత్తముడు అనే చర్చలో శ్రీరాముని తనకి ఆరాధ్య దైవంగా మనసులో సంభావన చేసి వారి యొక్క వైభవాన్ని పరంపరగా ప్రస్తుతించారు. జగదానంద జయ జరగి ప్రాణ నాయక జగదయా జయ జరగి ప్రాణ నాయక సర్వనియామకుడు సర్వేశ్వరుడైన భగవంతుడి గురించి జగత్తు ఆనందకారకుడని సంబోధించారు త్యాగయ్య వారు. సర్వ ప్రాణులకు ఆధారభూతమైన మహనీయుడు, మానవ ఉత్తముడు అయిన స్వామి గురించి జగత్తు నాకు ఆనందకరమైన వాడు అని సంభావిస్తూ జయ జానకి ప్రాణనాయకుడు. ఎవడరా ఈ జయ జానకి ప్రాణకుడు నాయకుడు అంటే శ్రీరాముడు. అంటే లోకమునకు సర్వ ప్రాణులకు సంపూర్ణమైన ఆనందాన్ని సంభావించగలిగిన వాడు సర్వేశ్వరుడు. అంతేకాకుండా సీతమ్మ వారికి ప్రియ సఖుడు. జయ జానకి ప్రాణ నాయక జగద ఆనందకరగ. ఇతను ఎక్కడున్నాడు? గగనాధిప సద్కులజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల సకల సదా సకల సుగుణాకర సురసేవ్య సంభావకుడు. ఇట్లా అతని యొక్క వైభవ సముదాయాన్ని ఒకే మాటలు పెద్ద సమాసం చేశారు. సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల జగద నందగరక అని ఒక తీర్మానం. అది కీర్తన మనం ఒక్కొక్కరం సాహిత్యంగా చూసుకుంటే జగత్తునకు ఆనందకరుడైన మహోత్తముడు, సర్వప్రాణి నియామకుడు, సర్వేశ్వరుడు అయిన పరమాత్మ మనందరికీ కావలసినవాడు. సుగుణాకరుడు, సురసేవ్య దేవతాదిగణముల చేత సంభావింపబడ్డవాడు. ఇక్కడే ఆయన యొక్క వైభవాన్ని పల్లవి అనుపల్లవిలోనే తెలియపరిచారు మనకి.
అమరతారకరి జయ కుముదహిత పరిపూర్ణ నగసుర సుర భూజదధి పయోధివాసగరట సుందరధర వదన సుధామయసు బృంద గోవింద సానందమ పరాజరబ్ద శుభగరాటేక. అనేక ప్రాణికోటికి సర్వనియామకుడై సర్వ జగత్తులకు ఆధారభూతుడైన పరమాత్ముడు మనకిక్కడ శ్రీరాముడిగా అవతరించాడని త్యాగయ్య వారు మొదటి పల్లవిలోనే ఆయన యొక్క వైభవాన్ని వైశేషికంగా ప్రతిష్ఠించారు. సుగుణాకర, సాధారణంగా ఏదో ఒకటి రెండు గుణాలకే మనం పొగిపోతాం, చాలా గొప్ప అంటే దానకరుడు అంటే, ఇది ఎల్ల కాదుట, సుగుణాకరుడు. అయితే ఏంటంటే అంటే సురసేవ్య భవ్యదాయక సదా ఎల్లప్పుడు సకల ప్రాణికోటికి జగదానందకారక. అంటే పల్లవి అనుపల్లవుల్లోనే స్వామి యొక్క వైభవాన్ని సర్వాలంకృతంగా సర్వశుశోభితంగా మనకి అందించాడు. అంటే పాటల్లో సాహిత్యంలోనే ఒక వైశేషికమైన ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క తేజస్సును, ఆయన యొక్క వైభవ విశేషాన్ని తక్కువ పదాలతో అందించారు స్వామి. ఆ తర్వాత చరణాలతో వస్తుంటాయి. అవన్నీ మనం ఇప్పుడు ప్రసిద్ధించడం మనకి తగిన సమయం లేదు. అయితే కారణం మొదలు ఎందుకు ఈ రాగంలో చేశారు అంటే, రాగాల్లో అన్ని రాగాలు ఉత్తమమైన రాగాలు భగవంతుడికి. అన్ని రాగాల్లో మనం కీర్తనను ఆనందకరంగా పాడుకుంటాం. అంటే జగత్తులకు శోభను కలిగించినవాడు జగదాధారుడైన పరమాత్ముడు ఉన్నాడే, వాడి గురించి మాట్లాడేటప్పుడు ఇంకో ఒళ్ళు జాగ్రత్తగా ఆయనకు సర్వ అలంకృతమైన శోభను కళ్ళకు అద్దినట్టు మనకి పిక్చరైజ్ చేయాలి. ఇక్కడ త్యాగయ్యవాడు సుగుణగర సురసేవ్య భౌజదాయక సదా సగల జగద నంద అని ఎలుగెత్తి చాటడం. అంటే ఒక పరమాత్ముడికి వైభవాన్ని తక్కువ పదాలతో కాదు, ఘనమైన పదాలతో అర్ధ సంభూతంగా అర్ధ వ్యాకృతిని పెంచుతూ మనందుకు ఆనందకరంగా పల్లవిలోనే శ్రీరామ వైభవాన్ని సాక్షాత్కరింపజేశారు. ఇక ప్రతి చరణంలో రాముని యొక్క వైశేషిక గుణాలు ఒక పరంపరగా మనకి అందిస్తారు. అమరతారకరి జయ కుముదహిత పరిపూర్ణ నగసుర సుర భూజదధి పయోధివాసగరణ సుందరధర వదన సుధామయసు బృంద గోవింద సానందమ పరజరాప్త శుభకర ఆరేక జగద నందగరక. ఇట్లా ప్రతి చరణం మనం ఇంకొక చరణం మనం సంభావించుకొని ఆ తర్వాత అసలు వ్యవహారంలోకి వెళదాం. నిగమ నీరజమృతజ పోషగ నిమిష వైరి వారిద సబీర ఖగదురంగ సత్కవిరుదాలయ గణిత వానరధిపనత జగ. అగణిత వానర అంటే అగణిత అంటే లెక్కకు మిక్కిలి వైభవ సంపన్నత కలిగిన మహనీయుడు, లెక్కకు మిక్కిలి వైశేషిక గుణము ఉన్న మహనీయుడు శ్రీరాముడు అని మనకు తెలియపరుస్తున్నారు. అలా ఇంక ఏ చరణం మనం చూసుకున్నా కూడా ఆ చరణంలో సజ్జన మానసాబ్ది సుధాకర కుసుమన సుమవిమాన సురసారి భుగరాత్ లాలిత చరణ పగుణ సురగణ మదగణ సనాతన జనుత జగ్. పద గుంభనం అంటాం దాన్ని. ఆ పదములు ఏ పదం కూడా తీసేసిద్దాం అనుకుంటే కుదరదు. అంటే ప్రతి పదంలో బ్రాహ్మ యొక్క వైభవాన్ని సాక్షాత్కరింపజేసిన పద వ్యాహృతి, పద బహుళింపు అంటాం. ఆ పదములు సమకూర్చడంలో ఈ పదం ఇదే పదం కరెక్ట్ అయింది. దాన్ని ఇంకొకసారి మార్పడానికి కూడా మనకి శక్తి లేదు. అలా త్యాగబ్రహ్మ తాను సంభావించిన రాముని యొక్క వైభవాన్ని ఒక్కొక్క చరణంలో సాలంకృతంగా సంభావించారు. తర్వాత చివరం
అగణిత గుణగణ గజలగాల విదళనారుణ పదమాన గణ పారమహిమ జన సదన పురముని గణ కలజ నీరజ రమణ పాప గజర జుగమర జగదానంద కారగ తీగలాగా సాగుతూనే ఉంటుంది. రాముని యొక్క వైభవాన్ని ఆ పద పోహళింపు అంటాం. అడ్జస్ట్మెంట్స్ కాదు ఇక్కడంతా. అక్కడ తనంతట తాను స్వామి త్యాగ బ్రహ్మకి రాముల వారు దర్శనమిచ్చి తన వైభవాన్ని ఆయన వాక్ ద్వారా మనకు అందించారు. అందుకని ఈ పదాలు ఏ పదం నో అడ్జస్ట్మెంట్స్ నో రిప్లేస్మెంట్స్ అంటే ఆ పదం వచ్చిందంటే అది అక్కడ తీర్మానం అన్నమాట. దాన్ని ఇక మన మార్పుకు ఎక్కడ మనకి అవకాశం లేని ఒక రమ్యమైన మరిద జగదానందక. ఈ రాముని యొక్క వైభవ సంబంధమైన గుణ ప్రతిపాదన చేశారు మొదటి కీర్తనలో. ఈ రెండవ కీర్తన ఏమిటి? గౌడ కీర్తన. అంటే మొదటి కీర్తనలో దివ్యమైన స్వామి యొక్క వైభవ సముచ్చయాన్ని పద సముచ్చయాన్ని అక్కడ మనకు అందించి, రెండవ కీర్తనలో అటువంటి వాణి ఎందు మనం కృతజ్ఞతాభావం లేకుండా అనేక రకమైన చెడు వాసనలతో మనం వెళ్ళి స్వామిని మరుస్తున్నామని ఈ కీర్తనలో తనకు హృదయగతమైన భావాన్ని వేలాడుస్తున్నారు. దుడుకు గల నన్నే దోర కొడుకు బ్రోసుర ఎంతో దుడుకు గల నన్నే దోర కొడుకు బ్రోసుర ఎంతో దుడుకు గల. ఇక్కడ రాగం యొక్క స్వామికి త్యాగ బ్రహ్మకి రాముని ఉండే ఆ వైభవోపేతమైన భక్తి కలపడుతుంది. అలాంటి రాముని మనం కీర్తించక మన జీవితం అంతా నాశనం చేసుకుంటున్నామని అని వాపోతున్నారు, బాధపడుతున్నారు. దుడుకుగలను లోకంలో ఉండే దౌర్భాగ్య పనులన్నీ చేయడానికి కేంద్ర బిందువుగా నేనున్నాను. అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇలాంటి నాకు ఎప్పుడు భగవంతుడు కనువిప్పు కలిగిస్తాడు, అతన్ని కీర్తించే వైభవాన్ని మనకు అందిస్తాడు అని స్వామి యొక్క దయ కోసం ప్రార్థన చేస్తున్నాడు. దుడుకుగల నన్నే దోర కొడుకు బ్రోచురా ఎంతో. ఈ ఎంతో అంటలో పాట అంతా కనపడుతుంటుంది. ఎంతో దుడుకు అంటే యు కెనాట్ ఎక్స్ప్రెస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ లార్డ్ పరమాత్మ శ్రీరామ. ఎట్లా మనకి జీవితం అంతా ఇలాగా కొనసాగిస్తున్నాం. మానవతను దుర్లభమను చూపించి పరమానందమందరేక. ఒట్టి సాహిత్యం మనం చదువుకున్నా కూడా దుఃఖం వల్ల వస్తూనే ఉంటుంది. మదమత్సర కామలోభమోహులకు దాసుడై మోసపోతేగాక మొదటి కుల చూడవుచు భూమిని శోధుడ మనులు సల్పుచు ఉంటినిగా నరదములు సరగీల మతములను సాధింపతారు మారుదోడు గల నన్నేదోర. నరాధములను కోరి సారహీనమైన మతములను సాధింప తారుమారి. నరాధములు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళందరినీ వెళ్ళి సాక్షాత్ వాళ్ళ యొక్క ప్రేమ కోసం తిరిగి మన జీవితం నాశనం చేసుకున్నామే, దుఃఖ భాజన చేసుకున్నామే నా వాపోతున్నారు ఈ కీర్తనలు. నరదములు రోజుదారహీన మతములను
సాధింపతారు మారు దుడుకుగల నన్నే దొరకొడుకు రోచుర. దొరకొడుకు ఉన్నారు. దశరథరాముని యొక్క కొడుకు ఎవరట? త్యాగాయ బ్రహ్మకు దొరకొడుకు. ఆ పదంలోనే ఒక వైశేషికమైన అర్థం నిండి నిబిడీకృతమైనది. నరాధములు రూసి సారహీన మతములను సాధింపతారు మారు. తలకిందులైపోయింది జీవిత వైభవంగా వెళ్ళవలసిన జీవితం లౌకికమైన దృష్టిలో లౌకికమైన ఆలోచనలతో వెంపర్లాడుతూ తన జీవితాన్ని దుఃఖ భాజన చేసుకున్నాడు త్యాగ బ్రహ్మ. ఆ పాటను దీంట్లో ఇంకొక చరణం తీసుకుందాం. ఏ చరణం మనం తీసుకున్నా కూడా ఆయన యొక్క దుఃఖానికి ఎక్కడ ఎడతెరిపలేని దుఃఖం. తెలియని నడవిట శూద్రులు వడిత స్వవశమూటగుపదసి సంతసిల్లి స్వరల జంబులెరుగద చిరాకుడై సుభక్తులకు సమానమును దొడ్డు. ఇక్కడ స్వరం కూగల నన్నే దొరకొడుకు. రాముని అనేక దశలో కనువిప్పు కలగకుండా అట్లాగే లౌకికమైన ఎందు వస్తువులందు వ్యక్తులందు తన మనసును నిలుపుకొని ఎల్లప్పుడూ నిరంతరము కీర్తించవలసిన రాముని యందు భక్తిహీనత కలిగి భక్తి లేక ఇట్లయితే జీవిస్తున్నానే, ఇది భావ్యమా, మర్యాద అని తనకు తాను క్వశ్చన్ వేసుకుంటున్నాడు త్యాగారుడికి ఆత్మ నివేదన అంటాం పాటలో. ఆత్మ ఆక్రోశిస్తుంది. ఇదే స్వామి ఆయన ఎందుకు మనస్సు నిలబలేకపోయినా ఇంకెందుకు ప్రయోజనం, వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ మై లైఫ్ అంటున్నాడు త్యాగ బ్రహ్మ. అలాగే మరొక చరణం తీసుకుందాం. దృష్టికి సారం బగుర. ఈ పాటలో లౌకికమైన వాసనలు ఎందు మనం వెంటబడుతూ ఇదే సర్వప్రపంచం అనుకున్నాం. కడు దుర్విషయ కృష్ణుడై గడియ గడియ పూనింగారుదు కూగల్ల. ఈ కీర్తనలో ఎక్కడ ఏ పదం పోహడింపు మనం తీసుకున్నా ఆవేదన దుఃఖం జీవితాన్ని మనం ఇలా వృధా చేసామని ఒక తలంపు. దుఃఖం పొంగి పొరలు వచ్చే దుఃఖానికి ఎక్కడ అడ్డుకట్ట వేస్తాడు, వేయలేడు. అందుకని ప్రతి చరణాలు ఎక్కడ మనం ఏ చరణం మనం చూసుకున్నా మన హృదయం నిర్వీణమవుతుంది. ఇది ఆ లోకం కాదు, ఇట్లా ఉండకూడదు లోకం. కానీ ఇలాంటి లోకంలో మనం ప్రవేశించాం, వాటి దయ కలుగుతుందా? రాదు. అనేక పాటల్లో ఉండవచ్చు. ఇక్కడ ఈ పాటల్లో ప్రత్యేకంగా దుర్గుగలలో దురుగుతనం అంటే లౌకిక వస్తువులు ఎందుకు ప్రేమించడం, ఏదైనా గౌరవప్రదమైన వస్తువు ఎందు రతి లేకపోవటం, ప్రేమ లేకపోవటం, అంటే విషయములందు మ్రగ్గి ఉండటం, భగవంతుని యందు రతి లేకపోవడం. ఈ విషయాన్ని ఆయన ఈ కీర్తనల ప్రతి చరణంలో హృదయగతంగా తన యొక్క భావనని వ్యక్తపరుస్తూ దుఃఖపడుతున్నాడు ఆయన. అలా ఇంకొక చరణం చూద్దాం. సద్దులకై కొన్నాళకై సుతులకై కొండాళ్ళు ధనదులకై తిరిగి దినయ్య తదులకై తిరిగి దినయ్య త్యాగరాజు వంటి త్యాగరాజాప్త ఇటువంటి లౌకికమైన వస్తువులందు నా ప్రేమ నిలుపుకున్నాను, జీవితము వ్యర్థపరచుకున్నాను దుఃఖ భాజనుడే. ఇక్కడ స్వామికి తన తప్పును తెలియపరుస్తున్నాడు. అంటే తప్పును
స్వామి ఏందో ఎదుట చెప్పి ఇది నా తప్పు అనుకుంటే భగవంతుడు రక్షిస్తాడు. త్యాగరాజుకు ఉద్దేశం కూడా అదే. ఆయన కావాలని పాడుకోలేదు. ఆయన లౌకిక వస్తువులైన ఆయనకి ఎప్పుడూ ప్రేమ లేదు. ఆయనకి ప్రేమ ఎవరిలా? శ్రీరాముని యందు, శ్రీరామ పరివారం యందు ఆయనకి ప్రేమ కొని ఉన్నాడు. ఇంత మనలాగా లౌకికమందు ఆయన మనసు నిలపలేదు. అయితే ఎందుకు ఈ కీర్తన చేశాడంటే, లోకములో ఉండే జనులు కూడా లౌకమందు ప్రేమ కలిగి ఉంటున్నారు తప్ప శాశ్వతమైన సౌఖ్యాన్ని కలిగించే పరమాత్మను కించిత్ కూడా తమ యొక్క హృదయాన్ని సంభావింపలేకపోతున్నారు కదా అని దుఃఖపడటం. దుఃఖభాజనుడై స్వామి యందు ఒక్కసారి ప్రణమిల్లుతున్నాడు ఈ పాటలో. ఈ తర్వాత మనం ఇది దుఃఖభాజనమైనడైన మనిషి యొక్క హృదయగతాన్ని ఇక్కడ తెలియపరిచాడు. ఇప్పుడు తర్వాతలో సాధించనే ఓ మనస సాధించనే ఓ మనస. ఈ 2 అవతారాలు ప్రధానమైన అవతారాలు త్యాగబ్రహ్మకు. కృష్ణావతారం, రామావతారం. 2 అవతారంలో తుల్యంగా ఆయన కీర్తనలు రాశారు. ఎక్కువ రామ భక్తి సంపాదమైన కీర్తనలు మనకి ఎక్కువ కనపడతాయి. ఆయనకి రామ కృష్ణ అనే ఇది విషయములందు ఆయనకి భేదభావం లేదు. 2 ఒకటే. అది ఆ యుగంలో జరిగింది, తర్వాత యుగంలో ఒకటి. భగవంతుడైన వాడు ఒకడే. అతడే శ్రీరాముడు, అతడే శ్రీకృష్ణుడు త్యాగబ్రహ్మకు. ఇతర దైవములందు ఆయన మనసు ఎక్కడా నిలపలేదు. ఇతర దైవములందు మనసును నిలిపితే అది మంచిది కాదని ఆయన కీర్తనలో చెప్తూ రామవైభవము గురించి పాడటమే తన యొక్క లక్ష్య శుద్ధిగా సంభావించాడు త్యాగబ్రహ్మ. సాధించనే, చూసారా, సాధించనే ఓ మనస. ఏం సాధించాడు? కృష్ణ పరమాత్ముడై తాను చేయవలసిన లోకమునందు కావలసిన జన ప్రయోజనమైన భక్తి వైభవాన్ని అర్జునుడిని కూర్చోబెట్టి అతనికి బోధ చేశాడు. అంటే అర్జునుడి ద్వారా లోకమునకు మంచిని సంభావింపజేశాడు. బోధించిన సన్మార్గ వచనమున, బోధించిన సన్మార్గ వచనమున బొంగు చేసి కాపాడిన పట్టు సాధించనే. పట్టిన పట్టు సాధించనే. ఒక్కొక్క కీర్తనలో ఒక ప్రధానమైన పదప్రయోగం ఉంటుంది. పట్టు సాధించాడు. ఏమిటా పట్టు? తాను రామపాదములను సంభావించుకొని ఎప్పుడూ రామపద సంభావనుడై లోకంలో తన యొక్క జీవనయాత్ర సాగించాడు త్యాగబ్రహ్మ. ఎవరిని పట్టుకున్నాడు? సర్వనియామకుడు సర్వేశ్వరుడైన శ్రీరాముని యొక్క పాదపద్మాలను పట్టుకొని వాటి ఎందే రతిగొని తన యొక్క జీవన వ్యవహారాన్నంతా ప్రయోగించుకున్నాడు. అంటే రామ తప్ప అన్యులను అతను నమ్మకుండా రామపద సంభావనయే తన యొక్క జీవిత పరమావధిగా సంభావించాడు త్యాగయ్య. బోధించిన సన్మార్గ వచనముల, బోధించిన సన్మార్గ వచనముల బొంగు చేసి కాపాడిన పట్టు సాధించనే ఓ మనస సాధించనే. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. త్యాగబ్రహ్మవారి యొక్క కీర్తనలో సాహిత్య వైభవం, భక్తి యోగం ఆహాహా అన్నాం కాదు. అంతేకాకుండా ఆ కీర్తన నిర్మాణంలో ఏ కీర్తనలో సాహిత్యం, ఎలాంటి సాహిత్యం పొందుపరిచి ప్రజా వ్యవహారానికి ఆ సంగీతం లోక ప్రయోజనం కోసం ఎట్లా సంభావించాలి, తీర్మానించాలని ఆయన యొక్క ఆశయం ప్రతి కీర్తనలో కనపడుతుంటుంది.
సమయానికి తగు మాటలాడేనే అంటున్నారు. ఇదంతా ఎస్ఎఫ్ది రాగా. ఒక రాగం మనం ఆడేటప్పుడు ఎట్లా ఆరంభిస్తాము, ఆ సూత్రాలంతా కీర్తన. ఒక చేగవారు ఒక్క కీర్తన తీసుకుంటే మనం జీవితం అంతా వెళ్ళచ్చు. ఒక్క కీర్తన చాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే. ఒక్క కీర్తన తీసుకుని దాని యొక్క సాహిత్యాన్ని కానీ దాని యొక్క చలనం, సమాస చలనం ఉంటాం. మగరి మగరి ఎక్కడెక్కడ తీర్మానం ఫటాఫట్ చూస్తాడు రండి. బస్సు వేసేవాళ్ళు అన్నట్టు ఆ రాగత్వాన్ని ఒకవైపు, సాహిత్య అర్థాన్ని ఒకవైపు, భక్తిని, ఇట్లా అనేక వైశిష్ట్యపూర్ణమైన వ్యవహారాన్ని కీర్తనలో చూపించాడు ఆయన. అది ఇంకొక చరణం మళ్ళీ మీకు పాడి వినిపిస్తాను. చాలాసేపు మాట్లాడాలి కానీ తక్కువ వ్యవహారం ఉంది కాబట్టి పుస్తకం చూస్తున్నాను తడబడకుండా. వచ్చినవే ఎప్పుడు జీవితానికి 72 ఏళ్ళ నుంచి పాడుతాను. ఇప్పుడు నాకు 78 ఏళ్ళు పాపం. అప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను, ఇంకా పాడుతున్నాం. మరి చూసేందుకు పాడాలంటే ఈ వ్యవహారం. మేడం వాళ్ళు ఎంత అన్నారు, 60 నిమిషాలు ముగిస్తావా లేదా, బస్సు మీద సవాళ్ళు అన్నారు. అందువల్ల మనం ముగించాలి. ఒకటే కీర్తన పాడతాను మేడం అంటే నో ముడియాదు అంటారు. అరవంలో ముడియాదు అంటే చెల్లదు అన్నట్టు. మనం అన్నీ ఇంతంత చెప్పాలి, ఇంతంత పాడాలి, చప్పట్లు కొట్టించుకోవాలి, అన్నగారు తమ్ముళ్ళు అందరూ ఆహ్వానాలు. అక్కడ సమయం లేదు. లైఫ్ ఈజ్ షార్ట్. ఈ వ్యవహారం చాలా ఉంది, ఎన్నో వ్యవహారాలు చేయాలి కీర్తనలు. హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేషసేన హరే రామచంద్ర రఘుకులేశ మృదు శేషసేన విరాజ దురగర రాజను ధనిరమయ పదన దరిది తుర్గణయను వేడుకొన్న తన్నుదమయానికి తగు మాటలాడేనే. దీంట్లో ఏమిటి ఆ ఫ్రేజియాలజీ అంటాం. మన ఇంగ్లీష్లో కూడా అక్కడ మాట్లాడుకుందాం. లేకపోతే వీడు ఇంగ్లీష్ రాదు అనుకుంటారు. నిన్న కూడా ఎవరన్నా అవరు పేషవే మాట్లాడు సార్, ఇంగ్లీష్ తెలియదు సార్ అన్నారు. ఓ నీ తెలియకపోతే తెలిస్తే ఏమిటి మనకి. ఆ కీర్తనల తత్వం మనకు తెలిస్తే అన్ని భాషలు మనకు తెలుసు. అన్ని భాషల్లో ఇదే కదా. హరే రామచంద్ర తర్వాత ఏమిటరా రఘుకులేశ. ఏం పదాలు. హరే రామచంద్ర రఘుకులేశ. ఎవరు? మృదు సుభాష శేషసేన పరనారీశోర రాజ. ఇతర స్త్రీలను తమ యొక్క సోదరీమణి వల్ల సంభావించిన మహానుభావుడు. అలాగే ఇంకొక చరణం మనం చూద్దాం. పరమభక్త వత్సలుడు. ఇంకా గొప్ప చరణం. పరమభక్త వత్సలుడు, భక్త పరాధీనుడు భగవంతుడు అంటారు. ఇప్పుడు ఇదే పదాన్ని పరమభక్త వత్సలుడు సుగుణ పారవారు మనుగుడి కలిబాధల తీర్చువాడను హృదయమున చూచుతుండగరి సాధించాడయ్యా. చూడండి రాగత్వం. ఒక రమ్యమైన పోహళింపటం ఈ సాహిత్య ఎగ్జిక్యూషన్లో. ఎట్లయితే ఉందో హరే రామచంద్ర రఘుకులేశ మృదుసువ శేషసేన వరదర విరాజ దురగరాజ రాజను విరమయ పదనగరజీరుగళాక్షయను